నమస్తే. మీకు ఒక విషయం చెప్తాను. మీకు ఎంతవరకు తెలుసో చెప్పండి. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జీవి కదులుతూ ఉంటారు, అవునా? దీని వెనకలో ఉన్న రహస్యం గురించి మీకేమన్నా తెలుసా? బతుకున్న మనిషి, బతుకున్న జీవుడు కదులుతూ ఉంటాడు. దీన్ని ఎవరు కదిలిస్తున్నారు అనే రహస్యము విషయం మీకు తెలుసా? అది ఎక్కడి నుంచి కదిలిస్తుంది? సరే, ఇప్పుడు చెప్తా. అందరూ పూజలు చేస్తారు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక గుళ్ళోనో ఎక్కడో ఒకసాట మంత్రపుష్పము అనేది ఒకటి జరుగుతుంది, అవునా కాదా? అది అయిపోతే వచ్చేస్తారు. దాని వెనుకున్న రహస్యం ఏందో మీకు తెలుసా? ఇది కొందరికే తెలుసు. ఏమిరంటే, ఇక్కడ ఒక ప్రకాశము అనేది ఉంది. మంత్ర విషయం గురించి తెలుసుకోవాలంటే అది ఒక టాపిక్. అది మనం పాయింట్కి వచ్చేస్తాం. ఇక్కడ జస్ట్ మధ్య భాగంలో ఒక చిన్న స్పార్క్ ఉంటుంది. ఇంతకుముందు ఒక వీడియోలో మనం తెలుసుకున్నాం కూడా. తెలియకపోతే ఆ వీడియో చూడండి. ఆ స్పార్క్ ఏం చేస్తుందంటే, ఈ శరీరములో ఉన్నటువంటి టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. ఏమి? ఈ శరీరము అంతట్లో ఉన్నటువంటి టెంపరేచర్ 1-2 degrees ఎక్కువ అయిపోయింది అనుకోండి, హై ఫీవర్. 1-2 degrees టెంపరేచర్ తక్కువైంది అనుకోండి, లో ఫీవర్. రైట్? అలానే ఇది ఏం చేస్తుందంటే, గుండెను తనంతట తాను పనిచేసేట్లు చేస్తుంది. అలానే కిడ్నీస్, లివర్, లంగ్స్, ఐస్, ప్రతి ఒక్క ఆర్గాన్లో ఉన్న ప్రతి ఒక్క సెల్ కూడా, అన్ని సెల్స్ ఈరోజు ఈ టైంలో ఎన్ని పెరగాలి, ఎన్ని డిలీట్ అయిపోవాలి, ఎన్ని వెళ్ళిపోవాలి, ఎన్ని కొత్త సెల్స్ రావాలి, ఎన్ని పాత సెల్స్ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఏం జరగాల అనేది అంత కంట్రోల్ చేస్తున్నది ఏంటంటే అక్కడ ఉన్న ఒక చిన్న స్పార్క్. అది మన సంస్కృతి సంప్రదాయాలలో, మన పూజా విధానాలలో మనకు ఉన్నటువంటి చిన్న ఇన్ఫర్మేషన్. మనం ఏం చేస్తున్నా కూడా దాని వెనకల ఒక రహస్యము, ఒక ఇన్ఫర్మేషను, ఒక బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మీకు ఎవరికి ఏం తెలియదు. ఇవన్నీ మనం గతంలో కూడా తెలుసుకున్నాం వీడియోస్లో. రాబోయే కాలంలో చాలా తెలుసుకుంటాం. ఈ చిన్న స్పార్క్ ఏం చేస్తుంది? ఎంటైర్ శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది, పనిని చేస్తూ ఉంటుంది. బయటికి మనం పని చేస్తాం, కానీ మనం బయట పని చేయడానికి అది లోపల ఉండి లోపల ఆర్గాన్స్ను, శరీరంలో ఉన్న కండరాలన్నిటిని అది బయట పని చేస్తుంది, లోపల పని చేస్తూ ఉంటుంది. అది బయట మనం పని చేస్తాం. ఈ బయట మనం పని చేయడానికి అక్కడున్న స్పార్క్, అక్కడున్న చైతన్యం, అక్కడున్న జీవుడు, అక్కడున్న పరబ్రహ్మ, అక్కడున్న దేవుడు ఈ ఆర్గాన్స్ అన్నిటినీ ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాడు. లోపల ఈ ఆర్గాన్స్ ఎప్పుడైతే సక్రమంగా పనిచేస్తూ ఉంటాయో బయట మనము అన్ని పనులు చేస్తూనే ఉంటాం. బయటకు మటుకు మనం చెప్తాం నేను చేస్తున్నాను అంట. లోపల ఆ చైతన్యము, ఆ ప్రకాశము, ఆ పరబ్రహ్మ, ఆ దేవుడు అక్కడ పని చేయకపోతే బయట ఏం పని చేస్తాం? ఏమి చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. ఏదన్నా మనం నాలుక మీద పెడతాం, తింటాం. తినేటప్పుడు రుచి మనకు ఆ రుచిని ఇక్కడే తెలుస్తుంది. అది గొంతు లోపలికి పోయిన తర్వాత రుచి ఏమైనా తెలుస్తుందా? తెలియదు. ఆ రుచి ఇన్ఫర్మేషన్ మాత్రమే బ్రెయిన్కి వెళ్తుంది. మనం ఒక బొమ్మ చూస్తాం, ఆ బొమ్మ చూసేది కళ్ళ ద్వారా, నర్వ్స్ ద్వారా బ్రెయిన్కి చేరుతుంది. అంతవరకే మనం తెలుసుకున్నాం. ఇంకొంచెం ఎవరైనా తెలుసుకుంటే ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుంటారు. కానీ
అది ఖచ్చితంగా ఎక్కడికి చేరుతుంది, బ్రెయిన్ వరకు చేరుతుంది అనేది మాత్రమే తెలుసుకున్నాం. కానీ బ్రెయిన్ దాటి ఎక్కడిదక్కడికి పోతుందంటే జీవుడు దాకా వెళ్తుంది. ఏమి జీవుడికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. జీవుడు చూస్తున్నాడు కాబట్టే ఈ బ్రెయిన్, ఈ నర్వ్స్, ఈ కళ్ళు, ఈ పొరలు అన్నిటి ద్వారా బయటికి వెళ్ళి బయట ఉన్నది బొమ్మను చూస్తుంది. బొమ్మ బయట ఉన్నది లోపలికి వెళ్ళి నర్వ్స్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళి అది జీవుడికి వెళ్తుంది. ఈ శరీరాన్ని యొక్క ఏమి జరుగుతున్నా కూడా దీన్ని జరిపిస్తున్నది ఏమంటే ఇక్కడ ప్రకాశ రూపంలో ఉన్నటువంటి జీవుడే చేస్తున్నాడు. జీవుడే ఈ బ్రెయిన్ని, ఈ శరీరమును, ఈ బ్రెయిన్ని, ఈ నర్వ్స్ని, ఈ కంటిని ఉపయోగించుకొని చూస్తున్నాడు. టేస్ట్ కూడా అంతే. టేస్ట్ చూసేది నాలుకని మీరు అనుకుంటే అది చాలా వరకు రైట్ అని నేను చెప్పను. నాలుక తెలుస్తున్నది అంటే జీవుడు ఉన్నాడు కాబట్టి రుచి అనేది తెలుస్తుంది. స్మెల్ చూస్తున్నావు, జీవుడు ఉన్నాడు కాబట్టి స్మెల్ నీకు తెలుస్తుంది. ఆ స్మెల్ శరీరానికి వెళ్ళదు, బ్రెయిన్కు దాకా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆ జీవుడికి వెళ్తుంది. ఒక లెవెల్ వరకే నేను ఈ వీడియోను చెప్తున్నాను. హై లెవెల్లో నేను చెప్పడం లేదు. లో లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో మీకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నా. మీరు తిన్న ఆహారము లోపలికి వెళ్తుంది, అది శరీరానికి మాత్రమే వెళ్తుంది, జీవుడికి ఆహారం వెళ్ళదు. జీవుడికి ఆహారము వెళ్ళదు. నీళ్లు తాగుతారు, శరీరానికే వెళ్తుంది, జీవుడికి వెళ్ళదు. కానీ జీవుడుకి కావలసింది ఏంటంటే భగవంతుని యొక్క దైవశక్తి మాత్రమే జీవుడు తీసుకుంటా ఉంటాడు. పంచకోశాలు ఏం చేస్తాయి? ప్రకృతిలోని శక్తిని తీసుకుంటుంది. ఈ శరీరం ఏం చేస్తుంది? ఫిజికల్ బాడీలో ఫిజికల్గా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటుంది. కానీ జీవుడు ఏ ఆహారాన్ని ఏమీ తీసుకోడు. కానీ ఈ శరీరాన్నంతని కంట్రోల్ చేస్తూ ఉన్నది ఎవర్రా అంటే జీవుడు. ఇంకోటి చెప్తాను, జీవుడు ఎవరు అనేది మీకు తెలియాలి, అంతే కదా. ఇక్కడ కంట్రోల్ చేస్తే ఎవరు అనేది తెలియాలి. ఇది నా కండువ, ఇది నా చెయ్యి, ఇది నా డబ్బులు, ఇది నా ఆస్తి అంటే కండువ వేరు, నేను వేరు. అవును, నాది అని అంటే అది వేరు, ఇది నా చెయ్యి అంటే చెయ్యి వేరు, నేను వేరు. నా శరీరం నేను వేరు, నా శరీరం వేరు. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన పాయింట్. నాది, నేనే చెయ్యి అని చెప్పరు ఎవరు. నేనే కండువ అని చెప్తారా? నేనే ఇండ్లు అని చెప్తారా ఎవరన్నా? నాది ఇండ్లు, నాది పుస్తకం, నాది పెన్, నాయి డబ్బులు, నాది అంతే. నేనే డబ్బులు, నేనే పుస్తకం, నేనే ఇదని ఎవరు చెప్పరు. అంటే నాది అంటే అది వేరు, ఇది వేరు. కాబట్టి ఆ నేను అనేది నీవు, నేను అనేది జీవుడు, నేను అనేది ఏదైతే ఉందో అదే జీవుడు, అదే ఏదైతే జీవుడు అనుకుంటున్నామో అదే దేవుడు, అదే భగవంతుడు. మీ శరీరాన్నంతటిని నడిపిస్తా ఉన్నది ఏమి? ఇక్కడ ఉన్నటువంటి ఒక్క స్పార్క్. ఆ స్పార్కే జీవుడు, ఆ స్పార్కే భగవంతుడు. ఇది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయము. శరీరము వేరు, లోపల ఉన్న చైతన్యము, ప్రకాశము వేరు. ఈయనే దాన్ని గమనించాలి, దీన్ని అర్థం చేసుకోవాలి, డైజెషన్ చేసుకోవాలి. కాబట్టి మీరు
భగవంతుని హృదయంలో స్థానం సంపాదించుకోవాలి అనే వారికందరికీ ఒక అర్థమయ్యే విధముగా నేను భగవంతుని నా ద్వారా మీకు అందించాడని అనుకుంటున్నాను. మీరంతా అభివృద్ధి చెందాలని, భగవంతుడిని మీ హృదయంలో గమనించాలని, నిలుపుకోవాలని, మీరు భగవంతుని హృదయంలో ఉండాలని కోరుకుంటూ నమస్తే. జై శ్రీరామ్. జై భారత్ మాత.